నేను ఈరోజు పొద్దుటి నుండి ఇంట్లో లేనండి. బంధువుల ఇంటికి వెళ్ళొచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత పొద్దున్న వంటది ఏమీ చేయలేదు కదా, పొద్దున్నే వెళ్ళిపోయాము టిఫిన్ తినేసి. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ టిఫిన్లోకి అని చెప్పి టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి అని చెప్పి పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకో తెలీదు, అప్పటికప్పుడు రోటి చట్నీ చేసుకుని తినాలనిపిస్తుంది ఏమైనా అని చెప్పి. ఇంకా మిక్సీలో పట్టినా కూడా కచ్చాపచ్చగా రోట్లో చేసినట్లుగానే ఉంటుందండి. ఇంకా 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెంగా పసుపు, తక్కువగా అంటే తక్కువగా ఆయిల్ కూడా వేసేసి మగ్గపెట్టేశానండి. చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే తాలింపు కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే తాలింపు అది వేయలేదు. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేశాను. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుందండి. అలాగే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి, అదేమో అట్టు వేసేసాను. కొంచెం అంటే కొంచెమే గోధుమ నూక కూడా ఉంది. ఇదేమో ఈయనకి కుక్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో తీసుకొచ్చిందే ఉందండి. 2 నెలలు అవుతుంది. 4-5 కేజీలు తెచ్చుకుంటాము ఒక్కసారి. ఇంకా అయిపోయింది. ఇంకా అది కూడా ఉడకపెట్టేసేద్దామని చెప్పి ఒక పక్కన గిన్నెలో గోధుమ నూక ఉడకపెడుతున్నాను. ఒక పక్కనేమో ఇదిగోండి అట్టు తిరిగేసాను కదా, చక్కగా వేగిపోయిందండి కరకరలాడితే. ఎంత బాగుందంటే ఇంకా ఈ చట్నీ కూడా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో ఒక్క తిప్పు అంటే ఒక్క తిప్పు తిప్పేసుకుంటే చక్కగా రోటి చట్నీ చేసినట్టుగా, రోట్లో చేసినట్టుగానే చాలా బాగా వస్తుందండి. ఎక్కువసేపు తిప్పితే ఎక్కువగా మెదిగిపోయి మేగడలాగా ఉంటుంది. అట్లా కాకుండా తిప్పామా లేదా అన్నట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా ఈ అట్టు కూడా రెడీ అయిపోయింది కదా. మంచిగా చట్నీ వేసుకుని తింటుంటే ఎంత బాగుందోనండి. ఆకలి మీద చాలా టేస్ట్ అనిపించింది. చాలా చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇట్లా చేసి తినాలనిపించినప్పుడల్లా తింటూ ఉంటానండి. రాబోయే వీడియోస్లో నేను ఎక్కడికి వెళ్ళాను, మా చేతి వృత్తి ఏంటి, మీకు అన్నీ కూడా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం షేర్ చేస్తూ ఉంటానండి.